ఓం నమో నారాయణాయ. గుడికి వెళ్ళినప్పుడు శివుడికి నేరుగా చెప్పకుండా నందీశ్వరుడి చెవిలో కోరికలు ఎందుకు చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడికి నేరుగా చెప్పే కంటే నందికి చెబితేనే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయా? దాని వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక నియమం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివాలయానికి వెళ్తే నందీశ్వరుడికి దండం పెట్టుకొని ఆయన చెవిలో రహస్యంగా ఏదో ఒకటి చెప్పడం మనలో చాలా మందికి అలవాటు. కానీ అలా చెప్పటానికి పద్ధతి ఉంది. అసలు నంది చెవిలోనే ఎందుకు చెప్పాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. మన శాస్త్రాల ప్రకారం నందీశ్వరుడు పరమశివుడికి పరమ భక్తుడు మాత్రమే కాదు, ఆయన ప్రాణ స్నేహితుడు, ప్రధాన ద్వారపాలకుడు. సాక్షాత్తు శివుడు నిరంతరం బ్రహ్మాండమైన ధ్యానంలో ఉంటాడు. మనం నేరుగా వెళ్ళి బిగ్గరగా కోరికలు చెబితే ఆ పరమేశ్వరుడి ధ్యానానికే భంగం కలగొచ్చు. అందుకే మనం నందీశ్వరుడి చెవిలో మన కోరిక చెప్పినప్పుడు శివుడు ధ్యానం ముగించగానే నందీశ్వరుడే స్వయంగా మన బాధలను, కోరికలను శివుడి దృష్టికి తీసుకెళ్తాడు. అయితే నంది చెవిలో చెప్పేటప్పుడు ఈ చిన్న నియమం పాటించాలి. ఎడమ చేతితో నంది కొమ్ములను పట్టుకొని కుడి చేతితో మీ నోటిని కవర్ చేస్తూ పక్కన ఉన్నవారికి వినపడకుండా చాలా ప్రశాంతంగా చెప్పాలి. అలాగే నందికి శివలింగానికి మధ్యలో అడ్డంగా నిలబడకూడదు. ఈసారి మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఇదే పద్ధతిలో నందీశ్వరుడికి మీ మనసులోని కోరిక చెప్పుకోండి. భోలాశంకరుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ధన్యవాదాలు.